అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మే 8, 1994. ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. సరిగ్గా 82 ఏళ్ల క్రితం భారతీయ సినీ యవనికపై ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. మేకప్ వేసుకునే వారిని చులకనగా చూసే రోజుల్లో ఆ రంగులకే గౌరవం ఇచ్చిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి కెమెరా ముందుకొచ్చిన తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆ రోజునే ఒక సాధారణ యువకుడు అక్కినేని నాగేశ్వరరావుగా మారి తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు. ధర్మపత్ని సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం 7 దశాబ్దాల పాటు అప్రతిహతంగా కొనసాగింది. కళకు సినిమాకు ఆయన వేసిన ఆ మొదటి అడుగు నేడు మనం చూస్తున్న ఆధునిక తెలుగు సినిమాకు ఒక బలమైన పునాదిగా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ అపురూపమైన చిత్రాన్ని షేర్ చేస్తూ అక్కినేనికి ఘన నివాళులర్పించింది. మేకప్ వేసుకునే వృత్తికి ఒక హోదాను, సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిన ఘనత కేవలం ఆయనకే దక్కుతుంది. నటుడిగా ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ, అంకిత భావం నేటితరం నటులకు ఒక గొప్ప పాఠం. అక్కినేని నాగేశ్వరరావు గారు లేకపోయినా ఆయన చేసిన పాత్రలు, ఆయన జ్ఞాపకాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీని మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన దార్శనికుడు. అప్పట్లో నాటక రంగం నుంచి వచ్చిన ఆయన వెండితెరపై తనదైన ముద్ర వేశారు. దేవదాసుగా విరహవేదనను పండించిన, ప్రేమాభిషేకంలో ప్రేమికుడిగా అలరించిన అది ఆయనకే సాధ్యం. ఆయన వేసిన మొదటి మేకప్ చుక్క కోట్లాది మంది అభిమానుల కళ్ళల్లో వెలుగులు నింపింది. సోషల్ మీడియాలో #ANR లీవ్స్ ఆన్ అనే హ్యాష్టాగ్ ట్రెండింగ్లో ఉంది. అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తెలుగు సినిమా గౌరవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వారిలో ANR గారు ప్రథమ వరుసలో ఉంటారు. ఆయన మొదటిసారి మేకప్ వేసుకున్న ఈ రోజును సినిమా పండుగగా జరుపుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. టాలీవుడ్ వర్స్టల్ యాక్టర్ సత్యదేవ్ తన తదుపరి చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా సమర్పిస్తున్న రావ్ బహదూర్ చిత్రం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విలక్షణ నటుడు వెంకటేష్ మహా తన మార్క్ సైకలాజికల్ డ్రామాతో ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లబోతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ GMB ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సమర్పిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ సుందరి అనే సాంగ్ ఒక అద్భుతమైన వింటేజ్ ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సినిమాలోని మెలోడీ సాంగ్స్ మరియు విజువల్స్ పాతకాలపు వైభవాన్ని గుర్తు చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేశాయి. జూలై 3వ తేదీన విడుదల తేదీగా ఫిక్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచారు. లేటెస్ట్ పోస్టర్లో సత్యదేవ్ లుక్ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక పవర్ఫుల్ నోబుల్ మ్యాన్ అవతారంలో రాయల్ పర్పుల్ డ్రెస్ ధరించి ఒంటి నిండా నగలతో కనిపిస్తున్న సత్యదేవ్ లుక్ అదిరిపోయింది. ఆయన కళ్ళల్లోని తీవ్రత, ఆ రాజసం చూస్తుంటే ఈ సినిమాలో ఏదో ఒక రహస్యం దాగి ఉందని అర్థమవుతుంది. సైకలాజికల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ డ్రామాలో సత్యదేవ్ నటన మరో స్థాయికి వెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో సెన్సేషన్ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. తనదైన యాటిట్యూడ్తో మ్యాడ్నెస్ క్రియేట్ చేసే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టినరోజు మే 9. నువ్వుల గింజ అంతటి పాత్రలో మొదలై పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన విజయ్ దేవరకొండ సినీ ప్రస్థానం ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. నువ్వులా చిత్రంలో చిన్న పాత్రతో కెమెరా ముందుకొచ్చిన యువకుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో తన ఉనికిని చాటుకున్నారు. అయితే పెళ్లి చూపులు చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి హీరోగా తన సత్తా నిరూపించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి తెలుగు సినిమా చరిత్రలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రౌడీ స్టార్ ఇమేజ్ దక్కించుకుని నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించారు. గీతా గోవిందం, టాక్సీ వాలా వంటి చిత్రాలతో కమర్షియల్ సక్సెస్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేలా ఉంది. రౌడీ జనార్దన టైటిల్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతుంది. పీరియాడిక్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం విజయ్ చాలా మేకోవర్ అయినట్లు తెలుస్తుంది. అలాగే రణబాలి అనే మరో పవర్ఫుల్ ప్రాజెక్టు గురించి కూడా ఫ్యాన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ చిత్రాల్లో విజయ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ మునుపెన్నడూ లేని విధంగా
చాలా రా అండ్ రగ్గడ్గా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. రౌడీ స్టార్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్లోబల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాయ్ నాన్న చిత్రంతో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు శౌర్య ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో గ్లోబల్ స్టాండర్డ్స్లో రూపొందనున్న ఈ సినిమా విజయ్ కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. శౌర్య మార్క్ ఎమోషన్స్కు విజయ్ ఎనర్జీ తోడైతే వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్ ఆవిష్కృతమవుతుంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి నెటిజన్లలో విపరీతమైన చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ రౌడీ అనే క్లాతింగ్ బ్రాండ్ ద్వారా ఫ్యాషన్ ప్రపంచంలో తన ముద్ర వేశారు. యువతలో ఆయనకున్న ఫాలోయింగ్ చూసే పెద్ద పెద్ద కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంటున్నాయి. ఈ సినిమాల ప్రమోషన్స్ కోసం విజయ్ అనుసరించే వినూత్న పద్ధతులు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అందుకే ఆయనను ప్రమోషన్స్ కింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు కష్టపడి స్టార్గా మారిన విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. పుట్టినరోజు సందర్భంగా విజయ్ కొత్త సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి. ఈ పుట్టినరోజున కొత్త సినిమాలతో సరికొత్త రికార్డులను తిరగరాయాలని ఆశిస్తూ రౌడీ స్టార్కు సంతోషం టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గ్లామర్ పక్కన పెట్టి కేవలం తన సహజ నటనతో ప్రేక్షకులను మాయ చేస్తున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుట్టినరోజు మే 9. దక్షిణాది చలనచిత్ర రంగంలో లేడీ పవర్ స్టార్గా ఎదిగిన ఆమె ప్రస్థానం ఒక అద్భుతం. మేకప్ లేకుండా వెండితెరపై మెరుస్తూ డాన్స్తో స్టేజ్ను షేక్ చేసే ఈ హైబ్రిడ్ పిల్ల సినీ ప్రయాణం ఒక అరుదైన మలుపుతో మొదలైంది. తమిళనాడులోని కోటగిరిలో జన్మించిన ఈమె జార్జియాలో మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యారు. కానీ విధి ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. చిన్నప్పుడే ఢీ లాంటి డాన్స్ రియాలిటీ షోలలో తన టాలెంట్ చూపించిన సాయి పల్లవి 2015లో మలయాళ చిత్రం ప్రేమలో మలార్ టీచర్గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన ఆమె అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అందం అంటే రంగు కాదు, అభినయమని నిరూపించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తెలుగు ప్రేక్షకులకు ఫిదా సినిమాతో సాయి పల్లవి పరిచయం ఒక తీపి జ్ఞాపకం. భానుమతి పాత్రలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ భానుమతి ఒక్కటే పీస్ అంటూ ఆమె చెప్పిన డైలాగులు ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ఆ సినిమాతో కేవలం నటిగానే కాకుండా ఒక సెన్సేషన్గా మారారు. నానితో చేసిన ఎంసీఏ, వరుణ్ తేజ్తో ఫిదా వంటి చిత్రాలు ఆమెను తెలుగు వారికి ఎంతో దగ్గర చేశాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం కథాబలమున్న సినిమాలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మారీ 2లోని రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్లో 100 కోట్ల వ్యూస్ సాధించి దక్షిణాది సినిమా సత్తా చాటింది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఒక లయ కనిపిస్తుంది. చూసేవారికి తెలియని ఉత్సాహం వస్తుంది. శేఖర్ గమ్లా లవ్ స్టోరీలో సారంగధరియా పాటతో మరోసారి డ్యాన్స్ క్వీన్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. డాన్స్ కోసం ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండానే కేవలం తన ఇన్బిల్ట్ టాలెంట్తో ఆమె ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సాయి పల్లవికి దర్శకుడు సుకుమార్ ఇచ్చిన కానుక. ఏ హీరోయిన్కు లేనంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతం. కేవలం ఆమె పేరు కోసం ఏ థియేటర్లకు వచ్చే ఆడియన్స్ ఉన్నారంటే ఆమె ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. శ్యామ్ సింగ్ రాయ్లో దేవదాసి పాత్రలో విరాట పర్వంలో వెన్నెలగా ఆమె ప్రదర్శించిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అవార్డుల పరంగా చూస్తే ఇప్పటికే 7 ఫిలింఫేర్ అవార్డులను అందుకుని ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. సాయి పల్లవి ట్రాక్ రికార్డ్ చూస్తే గత ఏడాది నాగ చైతన్యతో జతకట్టి తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మత్స్యకారుల నేపథ్యంలో సాగిన ఈ చిత్రంలో సాయి పల్లవి సత్య పాత్రలో జీవించారనే చెప్పాలి. 2024లో వచ్చిన తమిళ చిత్రం అమరన్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో సాయి పల్లవి సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోయింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో కలిసి నటించిన ఏక్ దిన్ చిత్రం ఇటీవలే మే 1న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినప్పటికీ సాయి పల్లవి నటనకు మాత్రం ఉత్తరాది ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా బాలీవుడ్లో ఆమె అడుగుపెట్టడం, అక్కడ కూడా తన సహజ నటనతో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. సాయి పల్లవి కెరీర్లోని అతిపెద్ద అద్భుతం ఇంకా ముందుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయ ఇతిహాస గాథ రామాయణంలో ఆమె సాక్షాత్తు సీతమ్మ తల్లిగా కనిపించబోతున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ సినిమా పార్ట్ 1 దీపావళికి విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ధనుష్తో మరోసారి జతకడతో తమిళ ప్రాజెక్టుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటే ఒక చెరగని ముద్ర వేసుకున్న ఈ హైబ్రిడ్ పిల్ల భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్డే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యువ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా సెట్స్ పై తాజాగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సెట్ను సందర్శించినప్పటి వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. చిరంజీవిని ఉద్దేశిస్తూ పెద్ది సెట్స్లో బాస్ మరియు నా గురువు, ఇది నా జీవితంలో అత్యుత్తమ జ్ఞాపకాలలో ఒకటి. అవును, పెద్ది స్ఫూర్తితో నేను కూడా కొంచెం కండలు పెంచాను అని పేర్కొన్నారు. తన అభిమాన హీరో గురువు సెట్కు రావడంతో బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దక్షిణాది సినిమాలపై తనకున్న గౌరవాన్ని సినీ నటి సమీరారెడ్డి మరోసారి చాటుకున్నారు. తన కెరీర్ ఆరంభంలో నాటి అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు. సమీరారెడ్డి కెరీర్ మొదట్లో హిందీ సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఆమె టీం సభ్యులు దక్షిణాది సినిమాల వైపు వెళ్ళొద్దని హెచ్చరించారట. హిందీలో అవకాశాలు లేని వారే సౌత్ వైపు వెళతారు అనే తప్పుడు అభిప్రాయం అప్పట్లో ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు. కానీ ఒక సౌత్ ఇండియన్ అమ్మాయిగా తన మూలాలను గౌరవిస్తూ ఆ మాటలను పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ల సరసన నటించడానికి ఆమె సిద్ధపడ్డారు. చిరంజీవి, ఎన్టీఆర్, సూర్య, అజిత్ వంటి దిగ్గజాలతో పనిచేయడం తన కుటుంబానికి, ముఖ్యంగా తన తండ్రికి గర్వకారణమని ఆమె సగర్వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు సౌత్ సినిమాల కోసం పోటీ పడుతున్న విషయాన్ని సమీర గుర్తు చేశారు. దక్షిణాది దర్శకులు కొత్త ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని, అందుకే ఇక్కడి సినిమాలు సాంకేతికంగా, యాక్షన్ పరంగా ఎప్పుడూ ముందంజలో ఉంటాయని ఆమె విశ్లేషించారు. హిందీ మేకర్స్ తరచుగా సేఫ్ జోన్లో ఉండాలని చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. నందమూరి నటసింహం బాలకృష్ణ మాస్ ఎనర్జీకి బాలీవుడ్ గ్లామర్ తోడైతే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం కదా. సరిగ్గా ఇదే ప్లాన్తో డైరెక్టర్ గోపీచంద్ మలినేని టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న NBK 111 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్తో పాటు స్పెషల్ సాంగ్స్ ఉండటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి చిత్రంలోనూ తనదైన గ్రేస్తో బాలయ్య వేసే స్టెప్పులు థియేటర్లో ఈలలు వేస్తాయి. గ్లామర్ ప్లస్ మ్యాజిక్ వర్కౌట్ చేయడంలో గోపీచంద్ మలినేని కూడా దిట్ట కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. వీరసింహారెడ్డి సినిమాలో హనీ రోజ్, చంద్రిక రవితో మాస్ స్టెప్పులు వేయించి రికార్డులు కొల్లగొట్టిన గోపీచంద్ మలినేని ఈసారి రూటు మార్చినట్లు తెలుస్తోంది. NBK 111 చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని రంగంలోకి దించడం హాట్ టాపిక్గా మారింది. రాక్ స్టార్ సినిమాతో ఇండియన్ సినిమా ప్రేక్షకులను మాయ చేసిన ఈ అందాల భామ ఇప్పుడు బాలయ్య మాస్ స్టెప్పులకు తోడుగా గ్లామర్ సెగలు పుట్టించబోతుంది. ఈ కాంబినేషన్ వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో సందడి మొదలుపెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తన మరణంపై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని స్పష్టం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను విడుదల చేశారు. ఈ తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా మరణం గురించి వస్తున్న వార్తలని అబద్ధం. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. దయచేసి ఆ వార్తలను పట్టించుకోవద్దు అని శక్తి కపూర్ తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ విషయంపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నానని, ఇలాంటివి చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కామెంట్స్ పెట్టారు. నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం స్వయంభూ. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తమకు ఎదురైన ఒక భయానక అనుభవాన్ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి పంచుకున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణలో చిత్ర బృందం ఎదుర్కొన్న సవాళ్లను ఆయన మీడియాకు వివరించారు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరించినట్లు భరత్ తెలిపారు. గతంలో పుష్ప సినిమాలోని అటవీ సన్నివేశాలు చిత్రీకరించింది కూడా ఇదే ప్రాంతంలో కావడం గమనార్హం. అయితే తాము మాత్రం ఇంతకుముందు ఎవరూ షూటింగ్ చేయని కొత్త ప్రదేశాలను ఎంచుకున్నామని ఆయన అన్నారు. ఆ ప్రాంతాలకు చేరుకోవడానికి జీపుల్లో 2 నుంచి 2.5 గంటల సమయం పట్టేదని చెప్పారు. ఒక షెడ్యూల్ సమయంలో అనుకోకుండా భారీ వర్షాలు పడడంతో మా సిబ్బందిలో కొంతమంది దాదాపు 1-2 రోజులు కొండపైనే చిక్కుకుపోయారు. వారి కిందకు వచ్చే మార్గం లేదు. వారి వద్ద కనీస సామాగ్రి కూడా లేదు అని భయానక అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన భారీ సెట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని జన్వాడలో 6 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 45 రోజులు శ్రమించి ఒక పూర్తిస్థాయి గ్రామం సెట్ను నిర్మించినట్లు తెలిపారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ను అన్నపూర్ణ స్టూడియోలో 70 నుంచి 80 రోజుల పాటు చిత్రీకరించినట్లు చెప్పారు.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ అవినాష్ రెండో సీజన్లో నటిస్తున్న బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సిరీస్లో ఆమె నమ్మకమైన భార్య పూనం మిశ్రా పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. రెండో సీజన్లో తన పాత్రకు చోదక శక్తిగా నిలిచే భావోద్వేగం, మౌనంలో దాగి ఉన్న అస్తిత్వ పోరాటమని ఆమె తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ఈ సీజన్లో నా పాత్రను నడిపించే బలమైన భావోద్వేగం, నిశ్శబ్దంలో దాగి ఉన్న మనుగడ. క్రైమ్ డ్రామాలలో చాలా మంది హింస, అధికారం, యాక్షన్ను మాత్రమే చూస్తారు, కానీ వాటి కింద భయం, భావోద్వేగం, ఒంటరితనం దాగి ఉంటాయి. నా పాత్ర ఈ అంతర్గత సంఘర్షణను చాలా లోతుగా మోస్తుంది అని వివరించారు. నా పాత్ర కేవలం భావోద్వేగాలతో కాకుండా సంయమనంతో నడుస్తుందని ఊర్వశి పేర్కొన్నారు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాతో సునామీ సృష్టిస్తున్నారు. అసలు ట్రైలర్ కూడా రాకముందే అమెరికా గడ్డపై రికార్డుల వేట మొదలైంది. ఒక విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇన్ని సంచలనాలు సృష్టించడం ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫిలిం సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పెద్ది బుకింగ్స్ జోరు చూస్తుంటే ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అవుతుంది. నార్త్ అమెరికా మార్కెట్లో రామ్ చరణ్ తన బాక్సాఫీస్ పవర్ను మరోసారి నిరూపించుకున్నారు. పెద్ది మూవీకి బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 30 నిమిషాల్లోనే $50,000 గ్రాస్ వసూలు చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. 4 గంటల్లో $1,00,000 మైలురాయిని అధిగమించడం ఒక అద్భుతం. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రీతిలో 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డులను తిరగరాశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభంజనం చూస్తుంటే ప్రీమియర్ షోల నాటికే $1 మిలియన్ క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దేవరా, రెబల్ స్టార్ ప్రభాస్, సలార్ వంటి బిగ్గెస్ట్ మూవీస్ నెలకొల్పిన ప్రారంభ రికార్డులన్నీ ఇప్పుడు పెద్ది ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. చరణ్ గ్లోబల్ ఇమేజ్ ఈ వసూళ్ల వెనుక ప్రధాన ఇంజిన్లా కనిపిస్తోంది. కనీసం ప్రమోషనల్ వీడియోలు కూడా పూర్తి స్థాయిలో రాకుండానే ఈ స్థాయి హైప్ రావడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. అమెరికాలోని తెలుగు ఆడియన్స్ చరణ్ మాస్ మేకోవర్ను చూసేందుకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.